నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అలానే CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. సార్ నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? టాప్ ఆఫ్ ది వరల్డ్. ఆల్వేస్. సార్, కోకాపేటలో మొన్న ఎకరా 132 కోట్లకు అమ్ముడైంది, ఎవరో కొనుక్కున్నారు అనేది ఒక వార్త తెలిసిందండి. ఏంటి సార్ కోకాపేటలో ఎకరా 132 కోట్ల? మీరు న్యూస్ విన్న తర్వాత చాలా హ్యాపీగా ఉండాలి, ఎందుకంటే లాస్ట్ టైం 177 కోట్లకి అయింది. MSN ఫార్మా వాళ్ళు తీసుకున్నారు, ఈసారి 132కి అయింది. మేము 132 చాలా ఎక్కువ తీసుకుంటున్నాం. 177 అయింది కదా లాస్ట్ టైం మన ఎపిసోడ్ లో చేసాం. 177 crores ఆల్రెడీ ఒక ఎకర్ రాయదుర్గం 4 సిటీలు అమ్మారు. సో ఇప్పుడు 100 కోట్లు అనేది బెంచ్ మార్క్ ఇది ఆ ఏరియాస్ లో. సో కోకాపేటలో నియోపాలిస్ మీరు లాస్ట్ టైం కూడా చెప్పాను, 2017లో 42-43 crores ఉండేది. 2023లో 100 crores వెళ్ళింది. నిన్నగా మొన్న 15 రోజుల ముందు 177 కోట్లకి వెళ్ళింది. సో మళ్ళీ దానికి రిప్యుటేషన్ దాన్ని బెంచ్ మార్క్ సెట్ చేసుకుని 99 crores per acre బెంచ్ మార్క్ HMD ఆప్షన్లో పెడితే అది 132-133 crores వెళ్ళిపోయింది. సో ఇదేంటంటే ఇప్పుడు అక్కడ రాబోయే నెక్స్ట్ రానున్న కంపెనీలు పెద్ద పెద్ద ల్యాండ్ అవైలబిలిటీ తక్కువ అవుతుంది కాబట్టి డిమాండ్ ఈజ్ మోర్, సప్లై ఈజ్ లెస్, రేట్ విల్ ఇంక్రీజ్. అండ్ డిమాండ్ ఈజ్ లెస్, సప్లై ఈజ్ మోర్, రేట్ విల్ డిక్రీజ్. అది లా ఆఫ్ అట్రాక్షన్. సో ఇక్కడ 132 అనేది అంటే డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు గో ఫర్ ఏ హై రైజ్ లగ్జరీ. ఇప్పుడు మైండ్ సెట్ కూడా షిఫ్ట్ ఎట్లా ఉందంటే LIG నుండి MIG నుండి HIG నుండి లగ్జరీ, లగ్జరీ నుండి అల్ట్రా లగ్జరీ, అలా షిఫ్ట్ అవుతుంది. మైండ్ మారిపోతుందండి. ఎందుకంటే జీడిపి పెరుగుతుంది, ఒక పక్క శాలరీ ఉద్యోగాలు పోతున్నా శాలరీస్ బాగానే ఉన్నాయి. సో వచ్చిన డబ్బులు ఏం చేయాలి, మనం ఏదైనా ఒక మంచి పర్పస్ పెట్టుకోవాలి కదా. నా నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే, వీళ్ళకి ఎన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము IT పరిస్థితి పెద్దగా బాగాలేదు, మీరు అన్నట్టుగా జాబ్స్ అన్నీ కూడా పోతున్నాయి. ఓకే, IT వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, కంపెనీస్ అంత లాభదాయకంగా లేవు అని అంటున్నారు. లాభదాయకంగా లేకే కదా ఎంప్లాయీస్ని తీసేయడం. ఓకే, లే ఆఫ్స్ ఉన్నాయి, అయినా సరే కోట్లు పెట్టి ఎవరు కొనేసుకుంటున్నారు అంటే అది కొద్ది ట్రెండ్ మారిందండి. ఒకటి మైండ్ షిఫ్ట్, ఒక మనుషుల ఒక ఫ్లేవర్, అంబిషన్ మారింది. ఇప్పుడు బయింగ్ కెపాసిటీ ఉన్నప్పుడు మన కోరికలు పెరుగుతాయి. తెలుగులో సినిమా వచ్చి కోరికలే గుర్రాలు అయితే అని, ఆ సినిమా కరెక్ట్. ఇప్పుడు ఏంటంటే డబ్బులు ఉన్నప్పుడు ఏం చేయాలో తెలియదు. రిచ్ ఈజ్ బికమింగ్ రిచర్, పూర్ ఈజ్ బికమింగ్ పూరర్. మధ్యలో ఉన్నాడు అట్టే ఉంటాడు, అటు వెళ్ళడు ఇటు వెళ్ళడు. కానీ IT జాబ్స్ పోతున్నాయన్న మాట వాస్తవం, బట్ అదేవిధంగా కొత్త కూడా డెవలప్ అవుతున్నాయి. ప్లస్ మిగతా రంగాలు కూడా కొద్ది అభివృద్ధి చెందాయి. ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ పెరిగిందంటే కారణం ఒకటి మేజర్గా IT. ఇప్పుడు ఫార్మా ఇండస్ట్రీస్ కూడా రియల్ ఎస్టేట్కి వస్తున్నారు, సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్కి వస్తున్నారు. బయట మల్టీనేషనల్ కంపెనీస్ హైదరాబాద్కి వస్తున్నాయి. ఫర్గెట్ అబౌట్ ఇండియా, హైదరాబాద్కి వస్తున్నాయి. కొన్ని అమరావతికి వస్తాయి, కొన్ని అదానీ, అంబానీ, వీళ్ళందరూ గోద్రేజ్, వీళ్ళందరూ కూడా మనకి ప్రెస్టేజ్, ఇవన్నీ కూడా మనకి వస్తున్నాయి అన్నమాట. ఆల్రెడీ అలయన్స్ బాంబే, ఇవన్నీ పెద్ద గ్రూపులు. లోదా ఆల్రెడీ వచ్చి వెళ్ళిపోయింది తట్టుకోలేక. సో ఈ 132 crores అనేది డెఫినెట్గా హై రేటే. బట్ ఇట్స్ ఆల్ ది రివాల్వింగ్ అరౌండ్ దట్ 100 crores ప్లస్ 177 crores. ఒకటి 100 కోట్లు బెంచ్ అయితే ఇంకోటి 177. ఈ మధ్యలో ఏం జరుగుతుంది అంటే బెంచ్ మార్క్ ఇప్పుడు ఏంటంటే 100 crores కంటే తక్కువ దొరకదు. గవర్నమెంట్ బేస్ రేట్ 99 కోట్లు పెట్టింది. సో డెఫినెట్ గా 20-30 కోట్లు పాట పాడతారు కదా ఎవరో ఒకరు. సాధారణంగా ఇప్పుడు మనం ఇలా భూమి రేట్లు చూసుకునేటప్పుడు బంగారం రేటు కూడా చూస్తూ ఉంటాం. బంగారం రేట్లు రోజుకొక హెచ్చుదల తగ్గుదల మనం చూస్తూనే ఉంటాం, ఈ చేంజెస్ అన్ని కూడా. ఈ రియల్ ఎస్టేట్ కి సంబంధించి భూముల ధరలు కూడా అలా తగ్గే అవకాశం ఎప్పటికైనా ఉంటుందా? ఏ గవర్నమెంట్ మారినా పెరుగుతుందేమో కానీ తగ్గట్లేదు ఇప్పటి వరకు. అంటే రియల్ ఎస్టేట్ కున్న అడ్వాంటేజ్ అదండి, నేను చెప్పాను, రోటీ కపడా మకాన్. ఈ మకాన్ ఎవరు లేకుండా ఉండలేరు, కపడా ఒక రోటీ లేకపోయినా ఎవరు ఉండలేరు. 3 బట్టలు, తిండి, బట్ట, గూడు. సో ఈ మూడిటికి ఎవర్ గ్రీన్ నీడ్, అంటే నెవర్ ఎండింగ్ ఇన్ని రిక్వైర్మెంట్. ఎవరికైనా ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషికి, ఆడపిల్లైనా మగవాడైనా ముసలాడైనా, ఈ 3 ఉంటేనే సర్వైవ్ అవుతాడు. అయితే కొంతమంది ఏంటంటే తినడానికి బతుకుతున్నారా, బతకడానికి తింటున్నారని డౌట్ వచ్చి తేడా వస్తుంది. ఇప్పుడు నేనున్నా అనుకోండి, బతకడానికి తింటాను, మీరు తినడానికే బతకుండొచ్చు. సో తప్పులేదు, మీ కోట్ మీది నా కోట్ మీది. అలా ఇక్కడ ఏంటంటే
రియల్ ఎస్టేట్లో రిస్క్ అనేది ఆల్వేస్ లెసర్ దెన్ కంపేర్ టు గోల్డ్ ఆర్ స్టాక్ మార్కెట్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ బాండ్స్. ఎందుకంటే స్టాక్ మార్కెట్ మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం, ఆల్వేస్ డేంజరస్. అందులో మా అవగాహన చాలా 90% 95% మనకు ఉండదు. అందులో ఎవరైతే అవగాహన ఉండి మానిటర్ చేసి మినిట్ టు మినిట్, సెకండ్ టు సెకండ్ ఎవరైతే చేస్తారో వాళ్ళు దే కెన్ సర్వైవ్. ఎందుకంటే ఇవన్నీ కూడా డిజిటల్ మార్కెటింగ్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, బులియన్ మార్కెట్ కానీ, స్టాక్ మార్కెట్ అని ఒక మాయాలోకం. ఎప్పుడు ఏది ఎలాగ ఎందుకు జరుగుతుంది నీకు తెలియదు, నాకు తెలియదు. జరిగేది మాత్రం జరిగిపోతుంది. అదృష్టనుడు పైకి వెళ్తాడు, అదృష్టనుడు కిందకు వస్తాడు. రెండు 50-50. సో స్టాక్ మార్కెట్లో ఆల్వేస్ అంటిల్ అన్లెస్ యూ హ్యావ్ దట్ నాలెడ్జ్, రిస్క్ ఈజ్ మోర్. గోల్డ్ అనుకోకుండా అన్ఫార్చునేట్లీ లాస్ట్ 6 నెలలు 8 నెలల్లో పెరిగింది, కానీ అంతకుముందు ఎప్పుడు గోల్డ్ అంత జంప్ లేదు. చాలాసార్లు దగ్గర 1990s 4,500 ఉండేది 24 క్యారెట్ 10 grams బంగారం. 2011-12లో 28,000 అయింది. అట్లానే చూసుకుంటే ఇప్పుడు కరోనా టైంలో 55,000-60,000 ఉండే. 1 year బ్యాక్ వరకు 75,000 ఉండే. ఈ రోజు ఎంత ఉందమ్మో 1,25,000 1,50,000 దాకా వెళ్ళి తగ్గింది. సో ఇది ఆర్టిఫిషియల్ జంప్ అనేది చెప్పాలి. ఎందుకంటే స్కేర్సిటీ ఆఫ్ గోల్డ్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. యుద్ధాలు అవుతున్నాయి, అక్కడ నిధులు ఎప్పుడైతే సెంట్రల్ రిజర్వ్స్ ఆర్ ఫెడరల్ రిజర్వ్స్ ఉంటాయి, ప్రతి కంట్రీ కూడా సేఫ్టీ జోన్ ఉంటుంది. పెట్రోల్ ట్యాంక్ ఉందనుకో రిజర్వ్ ఉంటుంది. అంటే మెయిన్లో రిజర్వ్ అంటే ఇండికేషన్ ఇంకొక 10 కిలోమీటర్ 20 కిలోమీటర్ ఆగిపోద్ది ఈ కారు. అట్లా ఇక్కడ ఇండికేషన్ అంటే రిజర్వ్స్ లేకపోతే ది కంట్రీ విల్ నాట్ సర్వైవ్. మొన్న పాకిస్తాన్ ఇండియా యుద్ధాలు అయినప్పుడు ఇంకో 15 రోజులు కానీ యుద్ధం అయితే పాకిస్తాన్ కొలాప్స్ అయిపోయేది. అందుకని దే సరెండర్డ్ దెమ్సెల్వ్స్. నరేంద్ర మోడీ గారు మామూలుగా సొల్యూషన్ చెప్పలేదు. ఇండియాని టచ్ చేస్తే నీ అడ్రస్ మారిపోద్ది అన్న లెవెల్లో 2 లేడీస్తో ఇప్పించాడు. ఈయన కూడా ఈ లెవెల్ కూడా అక్కర్లేదు. కల్నల్ బ్రిగేడ్ 2 లేడీ డిఫెన్స్ ఆఫీసర్ని 20 నిమిషాల్లో 9 స్థావరాలని అటాక్ చేశాడు, కొలాప్స్ చేశాడు. ఇట్స్ అ వెరీ గ్రేట్ సిగ్నల్. ఒక 2 లేడీస్ ఉంటే ఇంకా జెంట్స్ దిగితే ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో రియల్ ఎస్టేట్ అనేది పెరుగుతూనే ఉంటుందండి, తగ్గేది లేదు. అండ్ నెక్స్ట్ 10 years నాకున్న కొద్దిపాటి నాలెడ్జ్తో అనాలిసిస్తో హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు రాక్ ఫర్ నెక్స్ట్ 10 years ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్. బికాస్ ఆల్రెడీ ట్రాక్ ఈజ్ సెట్. ట్రాక్ గాడీలో పడిపోయింది, ఇంకా ఆపడం కష్టం. ట్రాక్ వచ్చేసింది. ట్రాక్ ఎవరున్నా కొద్ది మైనర్ చేంజెస్ ఉంటాయి కానీ మేజర్ చేంజెస్ ఎంత పరిగెడతారు అన్నది అప్పటికప్పుడు చూసుకోవాల్సింది. పరిగెట్టడం ముందే కానీ వెనక పరిగెట్టడం అనేది ఎవరైనా ఇల్లీగల్ ప్రాపర్టీ కొనుక్కుంటే మనం ఏం చేయలేం. ఇప్పుడు కోకాపేటలో చాలా భూములు ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి అని కూడా అంటున్నారు. అవును, అంటే ఉన్నాయి. లేకపోయినా ఇప్పుడు మీరు కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళారండి, టాటా కంపెనీకి, మీకు అందులో వైస్ ప్రెసిడెంటో లేకపోతే ఇంకెవరో మంచి పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ వెళ్ళారో మినిస్టర్ చెప్పి, అసలు నీ లెవెల్ పోస్టే లేదు అక్కడ. వడ్డించేవాడు మనోడైతే కడదాకున్నాడు, ముక్కలు పడతాయి. మనోడు కాబట్టి మధ్యలో అయిపోతాయి. సో నీకు ఇవ్వాలంటే నీకు క్రియేట్ చేస్తారు. అట్లంటే మనకి డబ్బులు, మనకి ఏం కావాలి? బేసిక్గా మనీ కావాలి అందరికీ, నీకు నాకు, పొలిటికల్ సెలబ్రిటీస్, బిజినెస్ అందరికి కూడా డబ్బులు అయితే కావాలి కదా. డబ్బులు అంటే మార్గాలు. ఇప్పుడు ఆలోచన మనకి అవసరం ఆలోచన తీసుకు. అంటే ఇప్పుడు మనకు ఒక అవసరం ఉందనుకోండి, దానికి ఒక ఉపాయం మనం కనుక్కుంటాం. కంటిన్యూస్గా వర్క్ చేసి 1 yearలోనో 1 monthలోనో చేసి దానికి ఒక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ అమ్మాయిని ఈ కంపెనీలో పెట్టాలి, లేకపోతే ఈ ఏరియా నుండి ఇన్ని వేల కోట్లు గవర్నమెంట్కి రావాలి. కొన్ని ఒక వైస్ హౌస్ని పెట్టి చెక్ చేయమంటారు ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నాయి ల్యాండ్లు, అనాథ భూములు ఎక్కడ ఉన్నాయి, గవర్నమెంట్ అసైన్ భూములు ఎక్కడ ఉన్నాయి, గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయి. సో అవన్నీ యూటిలైజ్ చేసుకోలేదు, ఎందుకంటే పాపులేషన్ ఈజ్ ఇంక్రీజింగ్. సో అది ఆపడానికి లేదు. సో వన్స్ దే డిసైడెడ్ దట్ దే హ్యావ్ టు ఎర్న్ ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఈస్ ద బెస్ట్ సోర్స్ టు ఎర్న్ మనీ ఇన్ క్విక్ మనీ ఇన్ లో టైం. మిగతా ఏ డిపార్ట్మెంట్లో ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ 1 day అంటాం, బట్ ఇక్కడ రియల్ ఎస్టేట్ ఈజ్ బిల్ట్ ఇన్ 1 hour. అవును. సో దానికని కొనుక్కునే వాళ్ళు ఎవరు ఉంటే ఇప్పుడు ఇంకా నన్ను అడిగితే పూర్తి స్థాయిలో పెరగలేదండి. గత 1.5 yearగా రేట్లు స్టేబుల్గా అయిపోయింది. ఆర్టిఫిషియల్ జంప్ ఏదైతే అది ఫ్లక్చుయేషన్స్ కూడా ఉన్నాయి కదండి. ఎందుకనంటే మీరు వీడియో స్టార్టింగ్ లో చెప్పారు 177 కోట్లకి అమ్మారు అని. ఇప్పుడు అది 132 కోట్లకి ఒక ఎకరం భూమి అమ్మారు. 112 కోట్లకి ఇంకొక చోట ఏదో అమ్మారు. అంటే అక్కడ కూడా ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి. అంటే అది ల్యాండ్ లొకేషన్ బట్టి కూడా ఉంటుంది కదా. రోడ్డు పక్కన ఉందా, రోడ్డు ఎంత రోడ్డు పెడుతుంది, అక్కడ ఎంత పర్మిషన్ వస్తుంది, లాట్ ఆఫ్ అదర్ పారామీటర్. బయటకు మీకు కనిపించేది రేటే, బట్ గవర్నమెంట్ రేట్ ఎంత ఉంది? ఇప్పుడు సికింద్రాబాద్లో 12,000 ఉంది అనుకోండి, బంజారాహిల్స్ 12,000, 45,000 ఉంటుంది సేమ్ గవర్నమెంట్. అదే మార్కెట్ రేట్ 4 లక్షలు ఉంది.
సో ఇట్ డిపెండ్ ది ఏరియా బట్టి, లొకేషన్ బట్టి, దానికి ఉన్న పర్మిషన్ పవర్ బట్టి రేట్లు మారుతుంది. పర్పస్ బట్టి రెసిడెన్షియల్ అయితే ఒకలాగా, కమర్షియల్ అయితే ఒకలాగా. ఇప్పుడు రెసిడెన్షియల్ కమర్షియల్ ఉంటే ఒకలాగా. సో అన్ని రకాల మిక్స్డ్, రియల్ ఎస్టేట్ మిక్స్ అంటారు. సో డిఫరెంట్. రిసార్ట్ అయితే ఒకలాగా, హోటల్స్ అయితే ఒక హోటల్ ట్యాక్సెస్, గోల్డ్ షాప్ పవర్ ఎంత కన్జ్యూమ్ అవుతుందండి, బట్ ఎంత బిల్లు కడతారు? నాకు ఎక్కడో విన్నాను, అంబానీ గారు ఎన్టీలే బాంబేలో 1 crore ఈజ్ ఓన్లీ పవర్ బిల్ పర్ మంత్. 1 crore అండ్ నథింగ్. ₹1 కోటి అంటే మన జీవితం అంతా బతికేస్తాం. సో ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ రిక్వైర్మెంట్ వర్సెస్ అవైలబిలిటీ ఆఫ్ ద ల్యాండ్. ఇప్పుడు ఏమైందంటే కొనేవాళ్ళు అందరూ చూపు ఎక్కడుంది? హైదరాబాద్ వైపే ఉంది. అన్ని రాష్ట్రాలు కానీ, అన్ని దేశాలు కానీ, ఇంక్లూడింగ్ కాలిఫోర్నియా, టెక్సాస్, న్యూజెర్సీ, న్యూయార్క్, అన్నీ కూడా, దుబాయ్, సింగపూర్, మలేషియా, ఇండోనేషియా, థాయిలాండ్, అందరూ కూడా, అండ్ రెస్ట్ ఆఫ్ ది ఇండియా మన హైదరాబాద్ కోసమే చూస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్లో ఒకసారి వెళ్ళాలంటే గోల్డెన్ లైఫ్ ఉంది. ఇప్పుడు అలా అనుకుంటే మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి ఏంటి? మిడిల్ క్లాస్ ఆలోచన మైండ్ సెట్ మార్చుకోవాలండి. మైండ్ సెట్ మార్చుకుంటే వాళ్ళు కూడా పెరుగుతారు. లేకపోతే వాళ్ళు కూడా ఏదో 1000 గజాలు కొనే దగ్గర 100 గజాలు కొనాలని అనుకుంటారు. మిడిల్ క్లాస్ అనేది వాళ్ళ దగ్గర తగు మాత్రపు క్యాష్ చేతిలో చేంజ్ అలాంగ్ విత్ ది వరల్డ్. ప్రపంచం మారుతుందంటే మనం కూడా మారాలి. నేను మోనార్క్ని, నేను ఎంత అంటే నోబడీ కెన్ హెల్ప్. కాదు, ఇప్పుడు నేను ఉన్నానండి, మిడిల్ క్లాస్ అమ్మాయిని, కొనుక్కోవాలని అనుకుంటాను, డబ్బులు లేవు, ఏం చేయాలి? డబ్బులు అయితే సేవ్ చేసుకోవాలి, అప్పు తీసుకోవాలి, లోన్ తీసుకోవాలి, దాన్ని తీర్చుకోవాలి. ఇల్లు అన్న ఇప్పుడు అంటే అప్పు చేసైనా సరే భూమి కొనొచ్చు అంటారు మీరు? 120. ఎందుకంటే మనం డబ్బులు బ్యాంకులు వేసుకుంటే ఎంత వస్తుంది ఇంట్రెస్ట్ రేటు? 6.5 to 7%. మొన్న తగ్గించాడు. 7% వేసుకోండి. అదే రియల్ ఎస్టేట్ ఎంత వస్తుంది తెలుసా? మీరు బ్యాంక్ వడ్డీ ఎంత కడతారు? 8-9% కడతారు. మన రిటర్న్స్ ఎంత వస్తాయి? కరెక్ట్ ప్రాపర్టీలో మాలాంటి అడ్వైజర్స్ ద్వారా కొనుక్కుంటే నేను చాలా మందికి 20 to 25% పర్ యానం ఇప్పించా. ఎగైన్స్ 7%, 6.5%. కాకపోతే దట్ డిపెండ్స్ ఆన్ ది క్లారిటీ, ల్యాండ్ టైటిల్ క్లారిటీ, ఈసీ, లీగల్ ఒపీనియన్, ఎమ్యూనిటీస్, డెవలప్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకొని సజెస్ట్ చేస్తాం. అంటే డబ్బులు ఉన్నాయి కదా అని కంగారు పడకూడదు. డబ్బులు మీరు 25% మార్జిన్ మనీ పెట్టుకుని 75% లోన్ తీసుకోండి 20 సంవత్సరాలు. వీలైతే ముందు కట్టండి. లేకపోతే 20 సంవత్సరాలు నెలకి ప్రతి లక్షకి ₹1000 ఉంటుంది. మీరు ఒక 50 లక్షల లోన్ తీసుకుంటే 50,000 ఉంటుంది. సో మీ శాలరీకి 40% కంటే ఎక్కువ ఉండకూడదు ఈఎంఐ అనేది స్టాండర్డ్. అదే నేను ఎప్పుడూ చెప్పేది ఏంటంటే ప్రతి పూర్ పర్సన్ అయినా, మిడిల్ LIG, MIG, HHR, ఎనీ లగ్జరీ అయినా, ప్రతి మనిషికి, ప్రతి కుటుంబానికి ఒక 100 గజాలు అయినా 150 గజాలు ల్యాండ్ ఉండాలి. కొని పడేసేయండి. ఎందుకంటే 10 years తర్వాత మీకు జాబ్ ఉంటుందా లేదా, నాకు జాబ్ ఉంటుందా లేదా, నా బిజినెస్ అవుతుందో తెలియదు. కాబట్టి అప్పుడు మనకి అద్దింట్లో ఓనర్ 2 నెలలు రెంట్ కట్టకపోతే బయటపెట్టేస్తాడు. అప్పుడు మనం గుడ్స్ చేసుకొని మన ల్యాండ్లో మనం బతకవచ్చు. ఈరోజు మనకి షాద్నగర్ చాలా దూరం, 10 years తర్వాత షాద్నగర్ చాలా దగ్గర అయిపోద్ది. అవును, ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్ చిన్నదైపోతుందేమో అనిపిస్తుంది. దూరం పెరుగుతుంది కలిసి. ఇప్పుడు గచ్చిబౌలి సిటీ, తెల్లాపూర్ సిటీ, అవును, శంషాబాద్ సిటీ, అక్కడ ఉన్నంత బిల్డింగ్స్ హైదరాబాద్ నడిబొడ్డున జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ లో కూడా లేవు. అసలు ఈ వరల్డ్ లోనే కొన్నట్లు లేవండి. మనకున్న ఆర్కిటెక్చర్, మనకున్న బిల్డింగ్. ఫారినర్స్ ఎవరైనా 20 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత వస్తే వావ్, నేను ఇండియాలో ఉన్నానా, న్యూజెర్సీలో ఉన్నానా అనుకుంటా. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటుంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటి? అది ఏ ఏరియా అయినా సరే. హైదరాబాద్ ఎప్పుడు దొరకలేదు. రియల్ ఎస్టేట్ ఈజ్ ఆల్వేస్ గుడ్. రియల్ ఎస్టేట్ అంటే ఏంటమ్మా? ప్రాపర్టీ, లొకేషన్ అంతే. సో రియల్ ఎస్టేట్ ఈజ్ నాట్ ఏ 100-meter డాష్, ఇట్ ఈజ్ ఏ మ్యారథాన్. నువ్వు ఎంత లాంగ్ ఇవాళ కొని పడేసి 20 సంవత్సరాల తర్వాత దాని వాల్యూ నువ్వు పసిగట్టగలవా? నేను ఎన్నో ఎగ్జాంపుల్ 1970s ₹12 మా ఫాదర్ గజం జాగా కొన్నాడు. రోడ్డుకి అప్పుడు ఒక 400-300 meters దూరం మెయిన్ హైవేకి. అప్పుడు సింగిల్ రోడ్ ఉండేది. ఈరోజు 6 track లేన్ అయింది. మా ప్లాట్ ఇంకా దగ్గర అయిపోయింది. రోడ్డు పక్కన కాదు కానీ రోడ్డు దగ్గర అయింది. ఈరోజు ఎంత ఉంటుంది చెప్పండి? ₹12 కొన్నాము. ఎన్నిసార్లు 100 సార్లు పెరుగుంటే ఎంత అవుద్ది చెప్పండి? ఎంత అవుతుంది? 100 సార్లు పెడితే 1200 అవ్వాలి. కానీ ఈరోజు 1,50,000 అయింది. మీరు ఎప్పుడైనా గెస్ట్ చేస్తారా? అదే అసలు అంతవరకు మన ఆలోచన కూడా పోవట్లేదు. అందుకనే అడ్వైజర్స్, ఇప్పుడు రియల్ ఎస్టేట్ అడ్వైజర్స్ తీసుకుంటే వాళ్ళకి తెలుసు ఏ ఏరియాలోను, ఏ రోడ్డు మీద, ఏ విలేజ్లోను, ఏ మండల్లో, ఏ డిస్ట్రిక్ట్లో అప్రిషియేషన్ అవుతుంది, ఏ మండల్లో అవ్వదు.